హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్. హోల్ మసూర్ దాల్తో పులావ్ అయితే చేసి చూపిస్తానండి. ఇదైతే ఆగ్రా మిక్చర్లో వాడతాం కదా, ఆ పప్పు అండి. 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పులావ్ గిన్నెలో నూనె నెయ్యి వేసుకోవాలి. అవి వేడెక్కాక ఇవి హోల్ మసాలాస్ అయితే వేసేయాలి. మసాలాలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాము. ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. టమాటాలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ మసాలాలు వేసుకుందాము. పసుపు, ఉప్పు, కారం, కసూరి మెంతి, గరం మసాలా, ధనియా పౌడరు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. ఈ మసాలాలు యాడ్ చేశాక పెరుగు కూడా యాడ్ చేద్దాము. పెరుగుతో ఇలా మసాలా గ్రేవీ రెడీ అయ్యాక నానబెట్టుకున్న హోల్ మసూర్ అయితే వేసుకున్నాము. ఈ హోల్ మసూర్ని కొద్దిసేపు అయితే ఇలా నూనెలో ఉడికించుకోవాలి. 1కి 1.5 చొప్పున నీళ్ళు అయితే వేసుకుందాము. ఎసర్లో సరిపోయినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి. ముందు సాల్ట్ కూడా యాడ్ చేసాము. చూసి వేసుకోవాలి ఉప్పు అనేది. మూత అయితే పెట్టేసుకుందాము. మూత అయితే తీసి చూద్దామండి. ఎసరు అయితే వస్తుంది. బియ్యం అయితే వేసుకుందాము. కలిపి మూత అయితే పెట్టేద్దాము. మూత తీసి చూద్దామండి. వావ్, మన వేడి వేడి బిర్యానీ అయితే మసూర్ దాల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. హోల్ మసూర్ దాల్ పులావ్ చూడండి ఎంత బాగుందో. అంతేనండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరేమైనా వంటలు నాతో చేయించాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. ప్లీజ్ గాయ్స్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.